పోల్ సిస్టంలో చూసుకున్నట్టయితే మనం ఒక 2000 మొక్కలు పడతాయి. ఈ ట్రిల్లిస్ మెథడ్లో ఎక్కువ చెట్లు పడతాయి. 8000 నుంచి 10,000 మొక్కలు పడతాయి. సో క్రాప్ ఈల్డింగ్ గిన ఎక్కువ ఉంటుంది, పంట దిగుబడి గిన చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ట్రిల్లిస్ మెథడ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఉండదని ఒక చిన్న అపోహ మాత్రమే. ఎందుకు ట్రిల్లిస్ మెథడ్లో పెడితే ఎక్కువ కాలం ఉండదంటే, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీద చూసుకున్నట్టయితే అన్ని వైర్లు, ఈ వైర్స్ వచ్చేసి మనం ఒక 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఒక రస్ట్ వచ్చేసి మొత్తం తుప్పు పట్టిపోయి తెగిపోయి కింద పడితే చెట్లు డ్యామేజ్ అవుతాయి, చెట్లు కింద కింద పడిపోతాయి. అందుకోసమని ట్రిల్లిస్ మెథడ్లో ఎక్కువ కాలం ఉండదు. కాకపోతే చూసుకున్నట్టయితే మనం దిగుబడి మాత్రం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనం చూసుకున్నట్టయితే పోల్ సిస్టంలో 2 ఎకరాలు పెట్టింది అంతే ఉంటుంది. ట్రిల్లిస్